ఇప్పుడు ఆగస్ట్ 15 కి ఫ్రీ బస్సు ఇస్తా అంటున్నారు. ఏంటండి ఫ్రీ బస్ ఇవ్వచ్చా? అవునండి, ఇప్పుడు అది పెట్టుకుంటేనే ఇస్తున్నారు. ఫ్రీ బస్ ఇస్తే మరి గవర్నమెంట్ ఎలా బతుకుద్ది? ఇక్కడ తెలంగాణలో ఫ్రీ బస్ అవునండి, ఇక్కడ ఇచ్చారు తెలంగాణ, ఇక్కడ ఫ్రీ బస్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే మనకు 10 రూపాయలు టికెట్ తీసుకున్నారు. రేపు పొద్దున్న దీని మేనేజ్మెంట్ ఎంత అవుతుంది? ఏంటండి, ప్రజల్ని ఎర్రేసి గెలుస్తానికి ఫ్రీ బస్ ఇస్తాం, రాదు మీకు అది ఫ్రీ ఇస్తాం, ఇది ఫ్రీ ఇస్తాం అంటున్నారు. ఇచ్చినవి ఉన్నాయి, ఇవ్వకుండా రైతులు ఇది అవ్వలేదు. కరోనా వచ్చిన బోళ్ళంత ఖర్చు పెట్టారు. మరి అన్ని ఎక్కడ ఇస్తారు వాళ్ళు మట్టుకు. మనం నేను ఏదో వచ్చిందని అది ఇస్తానన్నా ఇది ఇస్తానన్నా ఇవ్వలేదంటే నేను ఏం చెప్తాను? అంటే ఇంత ముందు ప్రభుత్వం ఫ్రీ పథకాలు ఇచ్చి ప్రజల్ని బద్దకస్తులు చేస్తున్నా ఏమంటే ఇచ్చారు, బద్దకస్తులు చేస్తున్నామని అది మన నాయకులే చెప్పారు. అంతే అంటే నేను ఏం చెప్పినాను, నేనేం అవునండి, ఈ బడ్జెట్ అంతా లాస్ లో ఉన్నదని ఆయన వెనక్కి చూస్తున్నారు. రాకపోతే ఎందుకేమన్నా గెలుతాకి ఇవ్వాలి. మోసం చేసినట్టు కదా, మోసం చేసినట్టు. కానీ ప్రజలను ఊహించుకోవాలి. ప్రజల్లో ఉంది కానీ ఇది అంతా మీలో ఉందా, అది మీరు ఏదైనా చేయగలరా, అది నేను ఏదైనా చేయగలనా? అంటే ఇప్పుడు బడ్జెట్ లోట్లో ఉన్నప్పుడు ఫ్రీ పథకం ఎందుకు అని చెప్పేసి ఏమంటే గెలుతాకి మామూలుగా గెలుతాకి బోల్డ్ అన్ని ఆక్షన్లు పెట్టచ్చు. గెలిచాక ఏంటి మళ్ళీ 5 సంవత్సరాలు. నేను ఆంధ్ర అండి మాది. నేనేం పెద్ద చదువుకున్నా ఉండి కాదు, పెద్ద ఆలోచన ఆయన కదా, ఏదో మీరు ఎదిరిచ్చేయని మాట్లాడుతున్నాను. కానీ జగన్ గారు ఏమంటున్నారంటే రెడ్ బుక్ పాలన ఎక్కువ జరుగుతుంది, మేము కూడా అవునండి, మరి అది